ఏపీ రాజధానిగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని రాజధాని అంశానికి సంబంధించిన విషయంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చుతూ ఏపీ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేస్తూ ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా దాన్ని పాస్ చేయించుకొని ఒక చట్టంగా కూడా రూపొందించడం జరిగింది. తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును పాస్ చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాయి. అయితే దీనిపైన జగన్ గారు కామెంట్ చేస్తూ ఇప్పుడు చట్టం చేసినంత మాత్రాన భవిష్యత్తులో దాన్ని చేంజ్ చేయలేమనే కండిషన్ అయితే లేదు కదా, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్లో విలేకరులు ప్రశ్నించగా ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే ఈ చట్టాన్ని చేంజ్ చేస్తారంట కదా అని ప్రశ్న చేసినప్పుడు చంద్రబాబు గారు కొంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే విషయం ఏంటంటే అసెంబ్లీలో పాస్ చేసుకుని పార్లమెంట్లో కూడా పాస్ అయింది, అది చట్టంగా మారింది, దాన్ని చేంజ్ చేసేదానికి ఎవరు వచ్చినా కూడా కాదు, అటువంటి అవకాశమే లేదు అని ఒక తప్పుడు సమాచారాన్ని అయితే ప్రజలకు ఇచ్చినట్లుగా అనిపించింది. ఎందుకంటే యాజ్ పర్ ఆర్టికల్ 368 ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగం ఆర్టికల్ 368 ప్రకారం ఏకంగా రాజ్యాంగాన్నే అమెండ్ చేయొచ్చు, రాజ్యాంగ సవరణనే చేయొచ్చు. రాజ్యాంగంలోని పీఠికనైతేనేమి, ప్రాథమిక హక్కుల్లోని కొన్ని అంశాలనైతేనేమి ప్రతి దాన్ని కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చకుండా, ఏదైతే రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని మార్చకుండా రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకోవచ్చు. అటువంటిది అమరావతి ఆంధ్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అమరావతి పార్ట్ అనేది జస్ట్ ఒక పార్ట్, అది రాజధానికి సంబంధించిన అంశం. అది దాన్ని నెక్స్ట్ వచ్చిన ఏ గవర్నమెంట్లైనా మారుస్తారు, అదే అవకాశం ఉంది. అయితే జగన్ గారు వచ్చి మార్చాలని కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉండేది, బట్ జనాలకు ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు జనాలను తప్పుదో పట్టించే విధంగా ఉండకూడదు. అంతేకాకుండా జనాలను అజ్ఞానులుగా భావించడం మాత్రం తప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అంతేగాని అమరావతికి వ్యతిరేకము కాదు, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు, జగన్ గారికి ఫేవర్ అని కాదు. ఏదైనా ఒక విషయాన్ని జనాల ముందు చెబుతున్నప్పుడు జనాలకు వీళ్ళ అజ్ఞానులే మన మీద చెప్పినా చెల్లుతుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తా ఉన్నా. ఎందుకంటే రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 106 సార్లు రాజ్యాంగాన్నే సవరించడం జరిగింది. మరి అలాంటప్పుడు అమరావతి అనేది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో జస్ట్ ఒక పార్ట్. దాన్ని ఆ క్యాపిటల్కి సంబంధించిన ఏదైతే షెడ్యూల్ ఉందో దాంట్లో రాజధానిగా అమరావతిని చేర్చడం జరిగింది. రేపు వచ్చే గవర్నమెంట్లు చేయవు అని ఏమీ కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఆ వెసులుబాటు ఉంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు రాజధాని అమరావతినే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు జగన్ గారు అన్నట్లుగా కూడా ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని వీటన్నిటిని కలిపి ఒక క్యాపిటల్ క్యారిడర్గా మార్చుకోవచ్చు, లేదంటే విశాఖపట్నాన్ని క్యాపిటల్గా ఇచ్చి దేన్నైనా చేంజ్ చేసుకోవచ్చు. అప్పటి గవర్నమెంట్లు అనుకుని సెంట్రల్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దాన్ని సహకారం ఉంటే ఏ విధంగా మార్చుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఏవైనా చట్టాలు ఉంటే వాటిని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు డెఫినెట్గా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, వాటిలో మార్పులను చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. అందుకు రాజ్యాంగంలోని 368 ఆర్టికల్ అనేది అలో చేస్తుంది, రాజ్యాంగ సవరణకి అలో చేస్తుంది. అంటే ఇక చట్టాలను అమలు చేంజ్ చేయడానికైతే డెఫినెట్గా అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా చెప్పారు. సో అది తప్పు అని కూడా నేను ఈ విషయాన్ని మీ ముందుంచడానికి ఈ వీడియో చేయడం జరిగింది.